నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మల్టీ స్టార్ మన్మథ రాజా. మల్టీ స్టార్ మన్మథ రాజా మిర్యాలగూడ నుండి వచ్చారు. ఈ మల్టీ స్టార్ మన్మథ రాజా ఇది మీకు అసలే మ్యాట్ అండి. అంటే వెళ్ళిపోతాం, కాలు మీద పడిపోతాం, గెలిచేస్తాం, ధర్నాలు చేసేస్తాం, వచ్చేస్తాయి అనుకుంటారు చూసారు. ఏది కూడా ధర్నాలు సాధించలేము, కాలు మీద పడిపోతే సాధించలేము అని చెప్పడానికి ఇతనికి అది ఉదాహరణ. మనం ధర్నా చేయడం వల్ల ఏంటంటే, ధర్నా చేస్తే ఆయన బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోతాం అనుకున్నాడు. ఏ విషయాన్నైనా సావధానంగా, సామరస్యంగా, ప్రేమిస్తూ ఎదుటి వ్యక్తికి మనము నచ్చేలా చేసి మనం పొందాలే కానీ కాల్ మీద పడిపోతే ఏది జరగదండి. ఇన్ ద సేమ్ టైం ధర్నాలు చేసినా జరగదు. ఇక్కడ ధర్నా ఎందుకు చేయాలా, కాల్ మీద ఎందుకు పడాలా? అతను చేసిన ధర్నా వేస్ట్. కాల్ మీద పడ్డారు, వచ్చి కాల్ మీద పడిపోయారు. ఆయన కాల్ మీద పెడతారు, నీకు ధర్నా పెడతా అన్నారు. ఆఖరికి వచ్చినప్పటికీ ఆపే అసలు విషయం చెప్పన్నాడు అజిత్. ఇంకో విషయం ఏంటంటే, ఏంటి నీ బాధ అంటే, అమ్మలేదు నానలేదు చెప్పారు. అమ్మ నీ కష్టాన్ని చెప్పుకో, నిజంగా జనాలు యాక్సెప్ట్ చేస్తారు, బాధపడతారు. కానీ తర్వాత నాకు పెళ్లి చేసిన వాళ్ళు ఎవరు లేరు, నీ బాధ పెళ్లి చేసిరే. అరే నీకు పెళ్లి కాకపోతే అదేందుకు రాబోయే నాకు. నీకు ఇక్కడ ఇంజనీరింగ్ చదువుకున్నారు, డాక్టర్లు చదువుకున్నారు, పెద్ద పెద్ద సినిమా అక్కడ ఉన్న సినిమా యాక్టర్ ఇలా పెళ్ళిళ్ళు చేసుకోలేదు. పెళ్ళిళ్ళు కొంతమంది చేసుకోలేదు, కొంతమంది పెళ్ళిళ్ళు కావట్లేదు. ఎందుకు తగిన సంబంధాలు రాక, కొంతమంది వీళ్ళు నాకు తాగడం, ఇట్లాంటివి ఎన్నో జరుగుతాయి. అలాంటి వాళ్ళకే ఇక్కడ తికాణా లేనప్పుడు నువ్వు వచ్చేసి నువ్వు ఎవరు, ఇల్లు లేదు, తల్లి లేదు, తండ్రి లేరు, ఆస్తి లేదు, పొలం లేదు, నాకు పిల్లలు ఎవరు ఇవ్వట్లేదు అంటే. సో నిజంగా ఏంటంటే ఇతను సైకలాజికల్గా డిజార్డర్డ్. సో ఇలాంటి వ్యక్తులు గెలవలేరు. ఇంకా రూమ్లో కూడా ఏదైనా మాట్లాడి ఏడ్చేసేమో, ధర్నా చేస్తావు, రేపు పొద్దున్న రూమ్లో ఎవరు భోజనం పెట్టలేకపోతే నేను ధర్నా అంటాడు. లేకపోతే ఎవరైనా నువ్వు రిజెక్ట్ ఎలిమినేషన్ అంటే కాల్ పడతారు. సో ఇలాంటివన్నీ ఏంటంటే కొంచెం చిల్లరగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు సైకలాజికల్గా ట్రీట్ చేసి వాళ్ళు రిజెక్ట్ చేశారు నిర్దాక్షిణ్యంగా. మరి రిజెక్ట్ చేసినందుకు జనాలు ఏమైనా ఫీల్ అవుతారా అంటే, రిజెక్ట్ చేయకపోతే ఫీల్ అవుతారని నవదీప్ గారు చెప్పడం జరిగింది.